హాయ్ అండి. చాలామంది షార్ట్ వీడియోస్ చేయమంటున్నారు. ఎంతమందికి షార్ట్ వీడియోస్ ఇష్టమో అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఈరోజు ఈ వీడియోలో మాత్రము గెనుసుగడ్డలతో చక్కటి రెసిపీ తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే గెనుసుగడ్డలకి మొత్తం ఇలాగ పీల్ తీసేసి, ఇలాగ కట్ చేసి, ఈ విధంగా ఒక బాండీ పెట్టేసుకొని, వాటిలో కొంచెంగా నెయ్యి వేసి, మనం కట్ చేసుకున్నటువంటి గెనుసుగడ్డలు అందులో వేసేసి, అవి బాగా ఉడకాలి అంటే పైన ఒక ప్లేట్ పెట్టేసి వాటిలో నీళ్లు పోసి ఆ ఆవిటి నీటి మీద వీటిని బాగా ఉడకబెట్టుకొని ఆ తర్వాత వీటిలో పాలు పోసేసి మనం మూత పెట్టుకోవాలి. మనము ఈ పాలంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఆ తర్వాత మనకు తగ్గట్టుగా స్వీట్ బెల్లం ఇలాగా వేసేసి బాగా కలుపుకొని చివర్లో కొంచెం మళ్ళీ నెయ్యి వేసేసుకొని ఇలాగా ఒక బౌల్లో వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మా చిన్నప్పుడైతే మేము పాత సామాన్లకి గెనుసుగడ్డలు కొనుక్కునే వాళ్ళము. అలాగే మీరు వీటిని ఏమంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి.